కార్యక్రమాన్ని అందరూ హాజరై ఈ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో బీసీలకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని యాదవ సాధికార సమితి అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ అన్నారు. చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 10% పెంచడం హర్షణీయమని, ఇందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీల కోసం 33% రిజర్వేషన్ కల్పించినందుకు గంగాధర నియోజకవర్గం బీసీలందరి తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బీసీలంటే తెలుగుదేశం అని మరొకసారి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బీసీలకు ఒక చట్టం తయారు చేస్తానన్నారు. ఆ బీసీలకు కూడా చట్టం తయారు చేస్తారనే నమ్మకంతో మేమున్నాము. ఖచ్చితంగా అది కూడా అమలు చేస్తారు అని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పుట్టిన పార్టీ కాబట్టి మొదటి నుంచి బీసీలకి ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు బీసీ, మన స్పీకర్ బీసీ, ఇలా చెప్పుకుంటా పోతే ఉన్నతమైన పదవులు చాలా బీసీలకే ఉన్నాయి. కాబట్టి మేము బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఈ వైసీపీ పార్టీ బీసీలను ఎంతోమందిని పొట్టున పెట్టుకున్నది. అయినా కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీలను ఉన్నతమైన స్థానం కల్పించినందుకే మాకు బీసీ